ఒక చిన్న పట్టణంలో ఈథాన్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి పెద్ద కలలుండేవి, జీవితంలో గొప్పగా ఎదగాలనేది. ప్రతిరోజూ యూట్యూబ్లో ప్రేరణ కలిగించే వీడియోలు చూస్తూ గొప్ప వ్యక్తుల విజయాల గురించి చదువుతాడు. రేపట్నుండి నేను పూర్తిగా మారిపోతాను, రోజుకు 6 గంటలు చదువుతాను అని ప్రతిరోజూ అనుకున్నాడు. మొదటి రోజుల్లో ఉత్సాహంగా ఉంటాడు, కానీ 2-3 రోజులకే ఆ ఉత్సాహం మాయమవుతుంది. బద్ధకం అతన్ని మళ్లీ పాత అలవాట్లలోకి తీసుకెళ్తుంది. ఇలా పదే పదే విఫలమయ్యాడు, కాస్త నిరాశకు గురైపోయాడు. ఇలాంటి ఈథాన్ స్నేహితుడు బెన్ కొంత భిన్నంగా ఉన్నాడు. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి ఖచ్చితమైన దినచర్య పాటించేవాడు. తన పనులను సమయానికి పూర్తి చేసేవాడు. రోజురోజుకు అభివృద్ధి కనిపించేది. ఒకరోజు ఈథాన్ ఆశ్చర్యంగా అడిగాడు, బెన్, నువ్వు ప్రతిరోజు ఇలా ఎలా చేస్తావు? ప్రేరణ ఎప్పటికప్పుడు ఎలా ఉంటుంది? బెన్ నవ్వి, ప్రేరణ కోసం ఎదురుచూడను, క్రమశిక్షణపై నమ్మకం ఉంచాను అన్నాడు. బెన్ ఆ తర్వాత ఈథాన్ను నది ఒడ్డుకు తీసుకెళ్లాడు. అక్కడ ఒక వృద్ధ మత్స్యకారుడు తన పడవలో వలవేసి కూర్చున్నాడు. బుగ్గలో అనుభవం, చేతులల్లో శ్రమ, కళ్లలో ఓ గంభీరత. బెన్ అడిగాడు, తాతా, మీరు ఈ విధంగా ప్రతిరోజూ వలవేస్తుంటే ఎంత చేపలు దొరుకుతాయో చూసి సంతృప్తి పొందుతారా? మత్స్యకారుడు నవ్వి, నాయనా, ఇది నాకు సరదా కాదు, ఇది నా బాధ్యత. వలవేసి కొన్ని దొరకకపోయినా ఒక్కరోజు కూడా మానిపోవను. ఎందుకంటే ప్రేరణ ఒక మెరుపు లాంటిది. అది ఒక్క క్షణం ప్రకాశిస్తుంది, కానీ మట్టిని ద్రవీభవింత చెయ్యదు. క్రమశిక్షణ అనేది నిరంతర నిప్పు లాంటిది, నెమ్మదిగా కాని శాశ్వతంగా మారుస్తుంది. తర్వాత మత్స్యకారుడు ఒక వెదురు చెట్టును చూపిస్తూ, నాయనా, వెదురు చెట్టు కథ తెలుసా? రైతు విత్తనాన్ని నాటాడు, 4 సంవత్సరాలు నీరు పోసి జాగ్రత్తగా చూసుకున్నా మొలకెత్తలేదు. 5వ సంవత్సరంలో ఆ చెట్టు ఒక్కసారిగా 90 అడుగుల ఎత్తుకు పెరిగింది. ఎందుకంటే మొదటి 4 సంవత్సరాలు చెట్టు నేలలో తన మూలాలను బలంగా పెంచుతూ భవిష్యత్తుకు సిద్ధమయ్యింది. క్రమశిక్షణ కూడా అంతే. ఫలితాలు మొదట్లో కనిపించకపోవచ్చు, కానీ ఓపికతో కొనసాగితే ఒకరోజు మీరు గొప్ప విజయాన్ని చూస్తారు. ఈథాన్ ఆ మాటలతో కళ్ళు తెరిచాడు. ఇప్పటివరకు ప్రేరణ కోసం ఎదురుచూస్తూ వెంటనే ఫలితాలు కోరుతూ ఎంత తప్పు చేశాడో అర్థమైంది. ఆ రోజు నుండి ఈథాన్ తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. చదివి, వ్యాయామం చేసి, ఉదయాన్నే లేచి ప్రతిరోజూ క్రమశిక్షణ పాటించాడు. నెలలు, సంవత్సరాలు గడిచాయి. ఈథాన్ తన పట్టణంలో అత్యంత గౌరవనీయ, విజయవంతమైన వ్యక్తిగా ఎదిగాడు. ఎవరైనా అడిగితే అతను నవ్వి చెప్తాడు, ప్రేరణ వస్తూ పోతుంది, కానీ క్రమశిక్షణే నిజమైన తాళం. పెద్ద విజయం ఒక్కసారిగా ఏదో చేయటం కాదు, చిన్న చిన్న పనులను ప్రతిరోజూ సరిగ్గా చేయడమే. నీతి: విజయం సాధించాలంటే క్షణికమైన ప్రేరణ కంటే నిరంతర క్రమశిక్షణ, ఓపిక మరియు నిలకడ ముఖ్యం.